ఎక్కువగా ఆలోచించొద్దు, మీ బొచ్చు కూడా రాదు. ఎందుకు తెలుసా, మన 24 గంటల జీవితంలో కుల మతాలు అనేవి ఉండవు. కరెంటు, ఎడ్యుకేషన్, వాటర్, మెడిసిన్ ఇవే ఉంటాయి. ఇది కూడా తెలియకుండా మతం మతం అని తిరుగుతున్నారు. అందుకు మీ బుర్ర ఎలా అయిపోయిందో తెలుసా? ఇచ్చుడు వారం రోజులుగా నీ ఫోన్ కాల్స్ అన్నింటి ట్రేస్ చేశాం. నువ్వు మీ నాయకుడితో మాట్లాడేది మొత్తం విన్నాం. అప్పుడే మీ ప్లాన్ గురించి మాకు తెలిసింది. వయసు అయిపోయిన ముసలాళ్ళు తీసుకుని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి బాంబులు పెట్టించడం, దొంగతనాలు చేయడం, వాళ్ళతో చేయించాలని చూస్తున్నారు. ఎవరు ఇటువంటి నీచమైన ఆలోచనలు చేస్తుంది? కనీసం ముసలాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండేవారా? దొరని ముసలి వాళ్ళని కూడా క్రిమినల్స్ చేయొద్దు. రాజుడు ఉన్న పడంగా ఎంతమంది ముసలి వాళ్ళని మీరు టార్గెట్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. ఇంత కనిపెట్టిన మీరు అది కనిపెట్టొచ్చు కదా. అయితే నువ్వు చెప్పవు. దులని నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ఎవరినైతే టార్గెట్ చేశావో ఆ ముసలి